సయ్యద్ సమీ. ఏం చేస్తా ఉంటారు మీరు? నేను పాన్ షాప్. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 25 years. 25 years. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం కాదు, కాంగ్రెస్ గెలుస్తుంది నేను అనుకుంటా. అంటే కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరైనా ప్రకటించలేదు, బీఆర్ఎస్ ప్రకటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటేలే కాంగ్రెస్ గెలుస్తుంది నేను అనుకుంటా. అదే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ నుంచి? నవీన్ సాబ్ को आता के होप है, నవీన్ సాబ్ आया तो अच्छा रहता. నవీన్ యాదవ్ వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన బస్తీకి లోకల్ ఉన్నాడు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది ఆయన దగ్గర వస్తాడు, ఆయన ఎంత అవుతుంది ఆయనది ఏదో సాల్వ్ చేసి పంపిస్తాడు. ఆయన ఎమ్మెల్యే అయిపోతే మన దగ్గర ఇంటి దగ్గర ఉంటుంది, 24/7 వాళ్ళ పిల్లలు ఉంటుంది. ఆయన ఇక్కడ కాదు, గ్రౌండ్లో ఆఫీస్ ఉంది, ఆడ వెళ్ళిపోవచ్చు, ఇక్కడనే వెళ్ళిపోవచ్చు. ఆయన లేదంటే ఆయన వర్కర్స్ ఉన్నాయి, యాక్టివ్ వర్కర్స్ ఎనీ టైం ఉంటుంది రోడ్డు మీద. ఏదో ప్రాబ్లం జరిగింది, మీ ఇంటి ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇల్లు ప్రాబ్లం, నీ రోడ్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఏదైనా సాల్వ్ అవుతుంది. ఎమ్మెల్యే కానీ బంజారాస్ కానీ జూబ్లీస్ కానీ ఖైరతాబాద్ కానీ ఎక్కడనే ఎమ్మెల్యే ఉంటుంది. ఆడ ఇల్లు కూడా తెలియదు, ఇంటికి రాని కూడా ఇయ్యాడు. ఈడు మన ఇంటి దగ్గర ఉంటుంది, మంచి ఉంటుంది అని నేను అనుకుంటా. మీరు నవీన్ యాదవ్కి ఇస్తే చాలా మంచి ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి ఇస్తే గెలుస్తుంది. ఎందుకు వెళ్ళదు? 100% గెలుస్తుంది. చాలా మంది ఇట్లా ఆలోచన, నేను ఆలోచన అంటే గెలిచిపోతాను. అదే ఆయన ఎంపీ చేస్తాడు, ఏం చేస్తాడని ఇట్లా మైండ్లో వస్తే వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లా ఉంది? బాగుంది. ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఎట్లా అంటే వాళ్ళు స్కీమ్ ఇచ్చింది, మెల్లమెల్లగా చేస్తున్నాడు.